ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి 42 దావీదు కీర్తనలు 1వ వచనం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాన్ని తప్పించును. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు మన యొక్క నిజ జీవితంలో మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోవాలంటే, అనగా దేవుని యొక్క మేలు చేత మనం అందరం కూడా తృప్తిపరచబడాలంటే, మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది ఏమిటంటే బీదలను కటాక్షించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినపు దేవుని వాగ్దానం మరి మన యొక్క గ్రామంలో కానీ, వీధిలో కానీ, మన యొక్క మరి ప్రాంతంలో కానీ ఎవరైనా బీదతనంగా ఉన్నట్లయితే వారిని మనం ఏం చేయాలంటే వారి పట్ల మనము కరుణను, కటాక్షాన్ని మనము చూపించాలి. మరి అట్టి వారికి దేవుడు ఏమంటున్నాడంటే, ఆపత్కాలమున యెహోవానిని తప్పించును. మరి మనకి ఆపత్కాలమందు మనము బీదలకు సహాయం చేసినట్లయితే ఆపత్కాలమందు దేవుడు నీకు సహాయం చేస్తాడు. బీదలను చూసి కొంతమంది అసహించుకుంటారు. మరి అడుక్కునే వారిని చూసి కొంతమంది మరి గట్టిగా వారికి సమాధానం చెప్తారు. కాబట్టి అలాంటి వారిని చూసినప్పుడు మనం ఏం చేయాలి? వారిని మనం కటాక్షించినట్లయితే ఆపత్కాలమందు దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డలకు తోడై ఉంటాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె మహాగణుడైన దేవా మీకు స్తోత్రాలు. నిజస్వరూపుడమైన తండ్రి, నాయన ఈ యొక్క ఉదయకాలమందు తండ్రి దివ్యలక్షణములు కలిగిన దేవా మీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దయగల దేవా, ఉదయకాలపు వాగ్దానముతో నీ బిడ్డలు ఎంతమందిని ఆదరిస్తున్నారు తండ్రి, స్తోత్రాలు. నిజమే నాయన, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాన్ని తప్పించిన నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. బీదల పట్ల కనికరము కలిగి, కటాక్షము కలిగి మేము ఉండులాగున సహాయం చేయండి అయ్యా ప్రభా. ఆపత్కాలమందు ఎవరున్నారు ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తప్పించండి ప్రభా. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అయ్యా ప్రభ, మరి తండ్రి బంధకాల్లో ఉన్నారు ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నాం, ఈ వాగ్దానములు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. యేసు నామముల బిడ్డలకు విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. దేవా మీ కృపను చూపించుము నాయన. బిడ్డలపైన మీ కనుదృష్టి కటాక్షం ఉంచి బిడ్డల ముందుకు నడిపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.